సో ఎంత చేసినా కూడా వేస్ట్ అనేటటువంటి ఆలోచన శైలితో ఏంటంటే అతను నిరాశ నిస్పృహ చెందటం జరిగింది. ఒక విధమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళటం అన్నది జరిగింది. తద్వారా ఏంటంటే ఆ డిప్రెషన్ నుంచి ఎవరు తనని బయటకు లాగుతారా, ప్రేమతో కలిగేటటువంటి మాటల్లో, లేకపోతే అతని పోషణ చూసుకోవటమో, లేదంటే అతని వ్యవహారం చూసుకునేటటువంటి వ్యక్తి ఎవరు దొరుకుతారా అనేటటువంటి వెతుకులాట్లో అతను పడ్డాడు. అటువంటి వెతుకులాట్లో బాలామణి అనేటటువంటి వ్యక్తి ప్రవేశించింది. బాలామణి ఏమంటుంది అంటే, మేడం నేను అతన్ని స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాను అనేటటువంటి మాట అన్నా కూడా ఇది అవసరంతో కూడినటువంటి ప్రేమ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను ఒక వ్యక్తిని, అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే కనుక ఆ ప్రేమ ఆ వ్యక్తిని ప్రేమించడంతో పాటు అతని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా ప్రేమించేటటువంటి పద్ధతిలో ఉండాలి. అలా కాకుండా ఇంకో పరాయి స్త్రీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి విధంగా ఒక ప్రేమ ఉంటే కనుక అది స్వార్థపూరితమైనటువంటి ప్రేమ కింద మారిపోతుంది. అంటే ఏంటంటే ఆ ప్రేమలో స్వచ్ఛత అన్నది లేదు. ఆ ప్రేమ కేవలం నన్ను కాపాడటం గురించే నేను ఆ మనిషిని వాడుకుంటున్నాను అనేటటువంటి ప్రేమ కింద మారిపోతుంది. సో ఇటువంటి పద్ధతిలో వీళ్ళిద్దరి మధ్యన సంసార జీవితం సాగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చూడవలసింది ఏంటంటే, సంతోషిని ఒక సిన్సియర్ ప్రేమ ఆశించింది రఘు దగ్గర నుంచి. ఆవిడ ఎంత సిన్సియర్ ప్రేమను ఆశించిందో అంత అన్సిన్సియారిటీతో, అంత ప్రేమ లేనటువంటి ఒక వ్యవహారం నడిపించినటువంటి వ్యక్తిగా రఘు మారిపోయాడు. మన కుటుంబంలో ఉండేటటువంటి వీక్నెస్లు లేకుండా చూసుకోవటం, మన జీవితంలో ఉండేటటువంటి వీక్నెస్లు లేకుండా చూసుకోవటం, మన ప్రేమలో వీక్నెస్లు లేకుండా చూసుకునేటటువంటి బాధ్యత భార్యాభర్తలు ఇద్దరి మీద ఉంది. అటువంటి కోణంలో ఏంటంటే ఇవ్వటం పుచ్చుకోవటం అంటే నేను ఏమి ఇస్తున్నాను అనేటటువంటి ఆలోచన ముందు రావాలి, ఏం పుచ్చుకుంటున్నాను అనేటటువంటి ఆలోచన తర్వాత రావాలి. ఎప్పుడైతే కనుక గివ్ అండ్ టేక్ బిహేవియర్ అన్నది ఉండదో ఆటోమేటిక్గా అటువంటి ప్రేమలో బీట్లు వారుతుంది, క్రాక్స్ వస్తాయి. అటువంటి క్రాక్స్లో బాలామణి లాంటి వ్యక్తులు దూరిపోతూ ఉంటారు. సో కాబట్టి ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే కనుక ఎవరి ప్రేమ సిన్సియరు ఎవరిది అన్సిన్సియర్ అనేటటువంటి మాటను పక్కన పెట్టి ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు పిల్లల దృష్ట్యా ఈ ముగ్గురు పిల్లలకి లేదంటే ఈ ఇద్దరు ఆడవాళ్ళకి ప్రధానమైనటువంటి బ్యాక్ బోన్ రఘు కాబట్టి రఘు వీళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేస్తాడన్నది ఒక్కసారి కూర్చుని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మేడం. ఎందుకంటే తేలిగ్గా ఆవిడంటే నాకు ఇష్టం లేదు, ఈవిడంటే ప్రేమ చూపెడుతుంది, ఈ పిల్లల్ని చూసుకుంటాను ఆ పిల్లల్ని చూసుకుంటాను అనేటటువంటి దానికంటే ఇక్కడ జీవితాలు అన్నీ నాశనం అయిపోవటానికి ప్రధానమైనటువంటి కారణము రఘు కాబట్టి కాపాడేటటువంటి బాధ్యత కూడా అతనే తీసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరికీ న్యాయం చేయాలన్నది నా భావన. చెప్పండి మ్యామ్, మీ ఒపీనియన్ మీరిద్దరు మీద. మేడం ఇక్కడ మీకు ఇందాక నుంచి చెప్తున్నారు వీళ్ళిద్దరూను, ఆయన వచ్చేసి ఈమె వచ్చి ఆయన మీద ఎలిగేషన్స్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఆయన ఈమెకి తెలియకుండా అసలు ఏ రకమైనటువంటి లీగల్ సెటిల్మెంట్ లేకుండా పెళ్లి చేసేసుకుని ఆ తర్వాత ఆమెకి ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత ఆమెకి చెప్పారు. అంటే ఇక్కడ రెండు విధాలా కూడా తప్పు చేసింది ఇతనే మేడం. ఎందుకంటే ఈమెకి తెలిసి ఊరుకుందో తెలియక ఊరుకుందో అని మనం ఒక విషయానికి వస్తే కనుక ఈమెకి తెలిసిన తర్వాత ఊరుకుంటే ఈమె తప్పులో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,